Hello everyone, very good evening to all. Welcome back to my channel. Today I am going to discuss about the section B passages with answers, how to write the answers, everything I will discuss in this video. So this is for the all the intervocational first year students in Telangana state. ఓకే మరొకసారి హాయ్ అండి అందరికీ. సో ఆల్రెడీ మన సెక్షన్ ఏ డిస్కస్ చేసుకున్నాము. సెక్షన్ బిలో ప్యాసేజెస్ ఉంటాయి. ప్యాసేజెస్ అనేవి నేను 3 ఇచ్చాను. మీ త్రీ కూడా ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా. అవుట్ ఆఫ్ 3 1 ఎలాగో వస్తుంది, 2 అనేది 75% డౌట్గా. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఐ విల్ టెల్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్. ఓకే, సెక్షన్ బి రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్. సో ఫస్ట్ వన్ ఈజ్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజెస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ ఆఫ్టర్ దమ్. ప్లేయింగ్ ద గేమ్. So these passages will came from the playing the game. So playing the game నుంచి తీసుకోవడం జరిగింది. Do his best. Of course he would. ఓకే, తన వంతు కృషి చేయడం. ఓకేనా. For Alan was playing in the school cricket match and was mightily proud of being chosen to play. He had practiced bowling with his father for weeks now and daddy said he was shaping well. Daddy was nearly as excited as Alan over the match and he promised that if Alan side won he would buy him a bicycle. కాబట్టి ఇక్కడ ప్లేయింగ్ ద గేమ్లో సో ఆడడం గురించి ఇక్కడ స్టోరీ అనేది ఉంది. ఓకేనా. ఒకవేళ అతను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు, అతను ఆడడంలో క్రికెట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం అనేది. ఓకే, కాబట్టి ఒకవేళ ఇద్దరు కలిసి ఆడుతున్నారు, డాడీ అండ్ ఓకే అలాన్. కాబట్టి ఒకవేళ అలాన్ మంచిగా ఆడినట్లయితే అతనికి బైసికల్ అనే గిఫ్ట్గా ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి అలాన్ కూడా ఇక్కడ తన వంతు కృషి చేస్తున్నాడు. ఓకే, మంచిగా ఆడడానికి. ఎందుకంటే డాడీ బైసికల్, హీ వుడ్ ప్రామిస్ టు బై హిమ్ ఏ బైసికల్ అనేది. ఓకేనా. చూద్దాం మన ప్యాసేజెస్ అనేది. డూ హిస్ బెస్ట్. అఫ్ కోర్స్ హీ వుడ్. హూ వుడ్ బి డూయింగ్ వెల్. కాబట్టి ఇక్కడ ఎవరు ఆడుతున్నారు? అలాన్. ఓకేనా. ఆన్సర్ ఈజ్ అలాన్. వాట్ వాస్ హీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు? మైట్లీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ చూజన్ టు ప్లే. కాబట్టి ద ఆన్సర్ ఈజ్ చూజన్ టు ప్లే. దిస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ హౌ డిడ్ హీ ప్రాక్టీస్ క్రికెట్. హౌ డిడ్ హీ ప్రాక్టీస్. ఓకే, హౌ డిడ్ హీ ప్రాక్టీస్ క్రికెట్ విత్ హిస్ ఫాదర్. ఎవరితో ప్రాక్టీస్ చేస్తున్నాడు? వాళ్ళ తండ్రితోటి. వాట్ వాస్ హిస్ ఫాదర్స్ ప్రామిస్. డాడీ వాళ్ళ ఫాదర్ ఏమని ప్రామిస్ చేశాడు? ఓకే, if their side won the match he would buy him a bicycle. ఒకవేళ అతని సైడ్ నుంచి అతను మంచిగా ఆడితే అతనికి సైకిల్ని బహుమతిగా ఇస్తానని ప్రామిస్ చేశాడు. ఓకేనా. రైట్ ద యాంటోనిమ్ ఆఫ్ విన్. ఓకే, విన్కు ఆపోజిట్ పదం ఏంటిది? లాస్. ఓకే, డాడీ వాస్ నియర్లీ యాజ్ ఎక్సైటెడ్ యాజ్ అలాన్ ఓవర్ ద మ్యాచ్. హియర్ ద అడ్వర్బ్ నియర్లీ మీన్స్ ఆల్మోస్ట్, కంప్లీట్లీ, క్వైట్లీ, హ్యాపీలీ. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆల్మోస్ట్. వాట్ ఈజ్ ద ఇన్ఫార్మల్ నేమ్ ఆఫ్ ఫాదర్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్? డాడీ. రైట్ ద నౌన్ ఫార్మ్ ఆఫ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఇక్కడ ఏంటి? నౌన్ ఫ్రాము ప్రాక్టీస్. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాసేజ్ చూద్దాం మనం. A thing of beauty is a joy forever, says Keats. A thing of beauty is a joy forever. But what is real beauty? A big question. Yet people crave for beauty, and man's or woman's craze for beauty supports big business. Cosmetics cost a lot. Here is a list of priceless cosmetics. On being asked, a wise woman gives the list from the corner of her heart. I use truth for my lips, prayer for my voice, kindness, compassion from my eyes, love for my heart, clarity for my hands, and finally so here they have given passages. What does Keats say about beauty? కాబట్టి ఇక్కడ బ్యూటీ గురించి ఏం చెప్తున్నారు? ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఎ జాయ్ ఫర్ ఎవర్. సో వాట్ డస్ ద Keats సే అబౌట్ ది ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఓకే సే అబౌట్ అంటే బ్యూటీ కోసం ఏం చెప్తున్నారు? ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అని. నెక్స్ట్ వాట్ డస్ ద బ్యూటీ బిజినెస్ థ్రైవ్ ఆన్. ఓకే, థ్రైవ్ ఆన్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్? ఇక్కడ థ్రైవ్ ఆన్ ఫర్ కాస్మెటిక్స్.
What list does the wise woman gives us? A list of priceless, long-lasting cosmetics. ఏమి ఇచ్చింది ఉమెన్ ఇక్కడ? A list of priceless cosmetics అనేది. ఓకేనా, ఆప్షన్ 3 is the correct answer. Okay, where can one get the cosmetic the wise man uses? In one's heart. Okay. Second, fifth, what does the wise woman use to make her eyes look beautiful? Kind and ఏ విధంగా ఉంది చూడడానికి? Kind and compassion గా ఉంది. Describe the cosmetics the wise woman uses. Truth, play, prayer, kindness, compassion, love, clarity, charity and uprightness. Okay, so this is the one more is a model question paper ma. Okay, this also you have to practice, and I will give one more third one. సో థర్డ్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఇందులో ఒకసారి రీడ్ అవుట్ చేయండి. ఇందులో నుంచి ఏదైనా కంపల్సరీ 2 వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ద ఇయర్స్ హ్యావ్ టాట్ యూ విజ్డమ్ షూర్లీ ఇట్ మస్ట్ బీ 3 gifts remain, only one of them has any worth, remember it and choose warily. The man reflected long, then chose fame and fair, sighing went her way. Years went by and she came again and stood behind the man where he sat solitary in the padding day, thinking and he knew his thought. So ఇక్కడ క్వశ్చన్స్ చూద్దాం మనం. 2 of the remaining gifts were worthy, right, true or false. ఓకేనా, 2 అని కాదు, ఇక్కడ మనకు ఎన్ని ఉన్నాయి? 3 అని ఇచ్చారు. 3 గిఫ్ట్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చారు? 2 అన్నారు కాబట్టి ఇది ఫాల్స్. ఓకేనా, ఫాల్స్ అనేది. ఓకే, వాట్ డిడ్ ద మ్యాన్ అప్ టు దిస్ టైమ్? ఈసారి ఏంది? ఫేమ్. హీ వాస్ ఏం సెలెక్ట్ చేసుకున్నాడు? వాట్ ద మ్యాన్ అప్ టు దిస్ టైమ్, ఈ టైంకి. దెన్ చూస్ ద ఫేమ్. ఓకే, సో చూస్ ద ఇక్కడ. సో దిస్ ఈజ్ ద 3 గిఫ్ట్స్. ఇక్కడ 3 అండ్ 2 అన్నారు కాబట్టి ఇది రా, అంటే ఫాల్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ దిస్ టైమ్ అంటే ఫేమ్. దిస్ ఇస్ సెకండ్ ఆన్సర్. వైజ్ ద ఫేరీ హ్యాపీ విత్ హిస్ సెలెక్షన్? నో, ద ఫేరీ వాస్ నాట్ హ్యాపీ. కాబట్టి మనం ఆల్రెడీ చదువుకున్నాం ద 5 బూన్స్ ఆఫ్ లైఫ్ అని కదా, అందులో ఉన్న 5 వరాలు అనేది. కాబట్టి అది సెలెక్ట్ చేసుకున్నందుకు దేవత హ్యాపీగా ఉందా అంటే నో. ఓకేనా, చూద్దాం ఇక్కడ. హీ వెంట్ బై హిస్ కేమ్ అగైన్ హీ స్టూడ్ విన్ ద మ్యాన్ ఈ సాలరీ ఇన్ ద ఫ్యాడింగ్ డే థింకింగ్ అండ్ హీ న్యూస్ హీస్ థాట్. కాబట్టి కొన్నిసార్లు మనకి ఇందులో ఎగ్జాక్ట్లీ ఆన్సర్ ఉండకపోవచ్చు, కానీ మనకు స్టోరీ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి? నాట్ హ్యాపీ. ఓకే, ద నో, ద ఫేరీ వాస్ నాట్ హ్యాపీ విత్ హిస్ సెలెక్షన్. ఓకేనా, నెక్స్ట్, విచ్ వర్డ్ ఇన్ ద ప్యాసేజ్ ఇండికేట్స్ దట్ ద మ్యాన్ వాస్ ఎలోన్, సాలిటరీ అని. ఓకేనా, ఇది దిస్ ఇస్ ఓకే, వేర్ హీ సాట్ సాలిటరీ ఇన్ ద ఫ్యాడింగ్ డే, ఇది. ఓకేనా, సాలిటరీ అని ఇచ్చారు. నెక్స్ట్, ఫేమ్. ఓకే, సారీ, ఏమని ఇచ్చారు? రైట్ ద సినోమిన్ ఆఫ్ ద వర్డ్ రీనౌన్ ఫ్రమ్ ద ప్యాసేజ్, కాబట్టి ఫేమ్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్, రైట్ ద వర్డ్ ఫ్రమ్ ప్యాసేజ్ విచ్ మీన్స్ డిసపిరింగ్. ఫేడింగ్ అంటే ఏంటి? దాని మీనింగ్ గ్రాడ్యువల్లీ అని అర్థం. ఓకేనా.